సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కు ఎప్పటికీ అండగా భారత్. ప్రధాని మోదీ. అది ప్రణాళికాబద్ధమైన దాడి. న్యాయ వ్యవస్థ అవినీతిపై పాఠ్యాంశమా? సిజేఐ. అండర్వేర్ హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి. తప్పు చేసా మన్నించండి. బిల్ గేట్స్. పాల విక్రయ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు. వేసవిలో మీ ఆహారంలో వీటిని చేర్చుకోవాల్సిందే. ఈరోజు వార్తలను చూద్దాం. ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కు ఎప్పటికీ అండగా భారత్. భారత్ ఇజ్రాయెల్ మధ్య బంధం రక్తం త్యాగాలతో ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ యూదు నాగరికతల మధ్య ప్రాచీన కాలం నుంచి మంచి సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1918 సెప్టెంబర్లో ప్రస్తుత ఇజ్రాయెల్లోని హైఫా వద్ద స్థానికులను కాపాడేందుకు శత్రువులతో పోరాడుతూ 4,000 మందికి పైగా భారత సైనికులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ రెండు దేశాలు ఉగ్రవాద బాధితులేనని ఆయన ఉద్ఘాటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. 2 రోజుల పర్యటన కోసం బుధవారం ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నెస్సెట్లో ప్రసంగించారు. నెస్సెట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఈ భూమితో భారత బంధం రక్తం త్యాగాలతో ముడిపడి ఉంది. ఇక్కడ నిలబడటం నాకు దక్కిన గౌరవం. ఒక గొప్ప నాగరికతకు చెందిన ప్రతినిధి మరో గొప్ప నాగరికతను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని మోదీ ప్రసంగించారు. అది ప్రణాళికాబద్ధమైన దాడి. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిని పాఠంగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జ్యుడిషియల్పై ప్రణాళికాబద్ధమైన లోతైన దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ భూమి మీద ఎవరిని అనుమతించనని తేల్చి చెప్పారు. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో పొందుపరిచింది. న్యాయ వ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్ కేసులు, న్యాయాధికారులు, న్యాయమూర్తుల కొరతను అందులో ప్రస్తావించింది. మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర పేరుతో ఈ అధ్యాయాన్ని చేర్చింది. గత సంచికల్లో న్యాయ వ్యవస్థ కోర్టుల పాత్ర వరకే పరిమితం కాగా, సోమవారం విడుదల చేసిన నూతన పాఠ్యపుస్తకంలో కోర్టుల వ్యవస్థ న్యాయం ఎంతవరకు అందుతోంది అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, ఆర్థికంగా బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో దాని ప్రభావం గురించి వివరించారు. ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్సి, జస్టిస్ విపుల్ ఎన్ పంచోలీతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఆ పాఠ్యపుస్తకంలోని సదరు అధ్యాయం అవమానకరంగా ఉందని, ఆ పుస్తకం ప్రతులు తమ వద్ద ఉన్నాయని సిబల్ తెలిపారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలో 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతి నేర్పిస్తుండడం చూసి ఈ వ్యవస్థలో సభ్యులుగా ఆందోళన చెందుతున్నామన్నారు. న్యాయ వ్యవస్థలో మాత్రమే అవినీతి ఉన్నట్లు పేర్కొన్నారని, రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు ఇతరుల గురించి ఒక్క మాట కూడా లేదని, ఇది తమను కలవరపరుస్తోందని సింఘ్వి అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందించారు. ఇది ఖచ్చితంగా మొత్తం వ్యవస్థను, అందులోని భాగస్వాములను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. నేను సుమోటాగా ఈ వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకున్నాను, ఆదేశాలు కూడా ఇచ్చాను. న్యాయ వ్యవస్థ ప్రతిష్టతను, సమగ్రతను దెబ్బతీయడానికి ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తిని అనుమతించే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసా మన్నించండి. ఎప్స్టీన్ ఫైళ్ల వ్యవహారంలో చిక్కుకుని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుంచి వైదొలిగిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాను తప్పు చేశానని తాజాగా అంగీకరించారు. లైంగిక నేరగాడైన జోసెఫ్ ఎప్స్టీన్తో తనకు అనుబంధం ఉందని తెలిపారు. ఇందుకు గాను గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ మంగళవారం ప్రచురించింది. మంగళవారం టౌన్ హాల్ మీటింగ్ సందర్భంగా ఎప్స్టీన్తో లింకులపై అడిగిన ప్రశ్నలకు గేట్స్ జవాబులిచ్చారు. 2 రష్యన్ మహిళలతో తనకు ఎఫైర్లు ఉన్నాయని అంగీకరించారు. అయితే
వారిద్దరితో సంబంధ బాంధవ్యాలకు ఎప్స్టీన్ బాధితులకు సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. పాల విక్రయ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు. రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఒక్కరోజే 150 పాల నమూనాలు సేకరించారు. నమూనాలను హైదరాబాద్, చెన్నై, కాకినాడ, తిరుపతిలోని గుర్తింపు పొందిన ల్యాబ్లకు పంపారు. అనంతపురంలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి నగరంలోని 5 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కళ్యాణదుర్గం రోడ్డు, రామ్నగర్ 80 అడుగుల రోడ్డు, శ్రీకంఠం సర్కిల్లోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న పాలను పరిశీలించారు. కళ్యాణదుర్గం రోడ్డులో విక్రయిస్తున్న సుమారు 20 లీటర్ల పాలు కల్తీ అయినట్లు నిర్ధారించి వాటిలో ఫినాయిల్ కలిపి నిరుపయోగంగా మార్చారు. ఒక కేంద్రంలోని ఫ్రిడ్జ్లో 30 లీటర్ల పాలు పాడైపోయినట్లు గుర్తించారు. మరో చోట 70 లీటర్ల పాలలో నాణ్యత లోపించినట్లు గుర్తించి పారబోశారు. అండర్వేర్ హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి, రాజు వెడలే రవితేజములనగా అని పాడుకుంటూ మురిసిపోయారో, లేదంటే చిటికేస్తే కింద అధికారులు వణుకుతూ చెప్పిన పనల్లా చేస్తారని భావించారో కానీ తన పర్యటన కోసం బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ భంజల్ కింది అధికారులకు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఎవరైనా నవ్విపోవలసిందే. ఈ నెల 25, 26 తేదీల్లో తన ప్రయాగ్రాజ్ పర్యటన కోసం సిద్ధం చేయాల్సిన ఓ భారీ జాబితాను ఆయన కింది అధికారులకు పంపారు. అందులో తన స్నానం కోసం కావలసిన సామాగ్రితో పాటు ఆలయాల సందర్శన సమయంలో చేయాల్సిన ఏర్పాట్ల వరకు 21 పనుల కోసం 50 మంది అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తాను దిగే హోటల్ వద్ద డ్రై ఫ్రూట్ బౌల్, షేవింగ్ కిట్, టవల్, టూత్పేస్ట్, బ్రష్, సబ్బు, షాంపూ, దువ్వెన, ఆయిల్ వంటివి సిద్ధం చేయాలన్నారు. సంగమం వద్ద స్నానానికి సిద్ధం చేయాల్సిన కిట్లో టవల్, అండర్ గార్మెంట్లు, కొత్త చెప్పులు, దువ్వెన, అద్దం, ఆయిల్ బాటిల్, ఘాటు వద్ద కూర్చోవడానికి కొత్త దుప్పటి కావాలన్నారు. ఈ ఆదేశాల చిట్టా వైరల్ అయ్యి ఆయన తీరు విమర్శల పాలు కావడంతో చివరకు భంజల్ పర్యటన రద్దు చేసుకున్నారు. భంజల్ వ్యవహారం తెలిసి కేంద్ర సమాచార శాఖ మంత్రి సింధియా వివేక్ చర్యలకు ఆదేశించారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వేసవిలో ఈ ఆహారాలను మీరు తప్పక తీసుకోవలసిందే. వేసవిలో ఆకలి కంటే కూడా దప్పిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి కావలసిన నీటి శాతాన్ని అందించే ఆహారాన్ని ఎంచుకోవాలి. పుచ్చకాయ, కర్బూజా, కీరాదోస వంటి 90% నీరు ఉండే పండ్లను మీ డైట్లో భాగం చేసుకోండి. తాటి ముంజలు వంటి ప్రకృతి ప్రసాదించిన మంచి ఆహారాన్ని తీసుకోండి. ఇవి కడుపులోని మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మామిడి పండ్లను చక్కగా ఆరగించండి. అయితే వీటితో జీర్ణ సంబంధ సమస్యలున్నవారు మాత్రం జాగ్రత్త పడండి. ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పెరుగన్నం తప్పక తీసుకోండి. ఇది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికకు ప్రజల ఆపన్న హస్తం. 10 కోట్ల వరకు క్రౌడ్ ఫండింగ్. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు. 16 కోట్ల ఇంజెక్షన్తో చిన్నారి బతికే అవకాశం. మిగిలిన 6 కోట్ల కోసం లోకేష్కు తల్లిదండ్రుల విజ్ఞప్తి. ఆ డబ్బు సమకూర్చే బాధ్యత తీసుకుంటున్నానని ఆయన హామీ. 86 మంది గ్రూప్ 1 అధికారుల బదిలీ. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం స్పందించింది. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో నియమితులైన 86 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లంక అవుట్. ఆతిథ్య శ్రీలంకకు షాక్. సూపర్ 8లో మరో మ్యాచ్ ఉండగానే ఆ జట్టు టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించింది. బుధవారం న్యూజిలాండ్తో గ్రూప్ 2 పోర్లో లంక 61 పరుగుల తేడాతో చిత్తయింది. వెస్టిండీస్తో దక్షిణాఫ్రికా ఢీ. జోరు మీదున్న వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఈరోజు టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియాకు కఠిన సవాల్. జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్ నేడే రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం.
మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.